జై శ్రీమన్నారాయణ. ధనుర్మాస వ్రతం 24వ రోజు 24వ పాసురం. அன்னு இவ்வுலகம் அளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்செகடம் உதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாய் எரிந்தாய் கஜல் போத்தி குன்னு குடையாய் எடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்னென்னு உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்னு யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయ్. మన గోదమ్మ 23వ పాసురంలో అందంగా నడుచుకుంటూ వయ్యారంగా సింహాసనం మీద కూర్చున్నాడు మన కృష్ణయ్య. అలా నడిచి వచ్చిన పాదాలను దర్శించగానే అయ్యో కన్నా, సుకుమారమైన పాదాలతో నడిచేవే కందిపోతాయే అంటూ ఇవాల్టి పాసురంలో కృష్ణయ్యకు మంగళం పాడుతున్నారు మన గోదమ్మ. లోకంలో పెద్దవాళ్లు చిన్నవాళ్లను ఆశీర్వదించాలి. మనమంతా పిల్లలం కదా, మరి పరమాత్మకు మంగళం పాడొచ్చునా అని ఒక పెద్ద ప్రశ్న అన్నమాట. దానికి పెద్దలు సమాధానాన్ని అనుగ్రహించారు. పరమాత్మ పరాత్పరత్వాన్ని సేవిస్తే, పరమాత్మ యొక్క పరాక్రమాన్ని చూస్తే ఓ పరమాత్మే మనకు రక్షకుడు అనిపిస్తుంది. అదే పరమాత్మ సుకుమారత్వాన్ని దర్శిస్తే ఓ పరమాత్మకి ఏం జరుగుతుందో అంటూ మంగళం పాడతాం. చూడండి, ఆలయానికి వెళ్ళగానే అర్చన అవ్వగానే అర్చకులు మంగళం పాడతారు. స్వామి పల్లాండు పల్లాండు మంగళమయ్యా అని. అంటే స్వామి యొక్క సుకుమారత్వాన్ని దర్శిస్తే ఆయనకు ఖచ్చితంగా మంగళం పాడవలసిందే అన్నమాట. అలా షడ్రసోపేత భోజనము అంటారు కదా, అలా ఇవాల్టి పాసురంలో 6 సార్లు ఓ త్రివిక్రమ, లోకాలన్నీ కొలిచిన త్రివిక్రమ నీకు మంగళం. రావణాసురుణ్ణి సంహరించిన రామచంద్ర నీ భుజానికి మంగళము, భుజ బలానికి మంగళము. శకటాసురుణ్ణి సంహరించిన ఓ కృష్ణ నీ పాదానికి, నీ కీర్తికి మంగళము. అలాగే వత్సాసుర కపిత్తాసురుణ్ణి సంహరించిన ఓ కన్నా నీ కుంచిత పాదానికి మంగళము. గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తిన నీ గుణానికి మంగళము. అలా ఇవన్నీ చేసినవి కృష్ణయ్య అనుకుంటారేమో అని కృష్ణయ్యకు ఎక్కడ దిష్టి తగులుతుందో అని దశరథ చక్రవర్తి ధనస్సును ధరించేవాడు కనుక కుమారుడైన రామచంద్రుడు ధనస్సును ధరించాడు. మన నందగోపుడు వేలాయుధాన్ని ధరించేవాడు. అలా మన కృష్ణయ్య కూడా వేలాయుధాన్ని ధరించాడు. కన్నా నీ వేలాయుధానికి మంగళం అంటూ త్రివిక్రముడికి, రామచంద్రుడికి, కృష్ణయ్యకు ఇప్పుడు మంగళాశాసనం చేస్తున్నారు. ఎప్పుడో జరిగిన చేష్టితలకు, అవతారాలకు ఇప్పుడు ప్రేమతో మన గోదమ్మ మంగళం పాడుతున్నారు. మరి మనం కూడా స్వామికి మంగళం పాడుదామా? జై శ్రీమన్నారాయణ.